హలో అండి, ఇంట్లోనే ఈజీగా రసగుల్లా ఎలా తయారు చేసుకోవాలి, ఈజీగా ఎలా చేయాలనేది నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఇంట్లో ఈరోజు రసగుల్లా అయితే రెడీ చేశాను అనమాట. చాలా ఈజీగా డైలీ మనం టిఫిన్లోకి వాడే పిండితోటి మనం ఇలా రసగుల్లా అయితే చేయొచ్చు అనమాట. అది ఎలా ఏంటనేది చూడండి. ఈ పిండి వచ్చేసి దోశ పిండి అనమాట. మనం డైలీ టిఫిన్కి వాడతాం కదండి దోశ పిండి. అదే మనం ఈ దోశ పిండిని మార్నింగ్ నానబెట్టుకొని ఈవినింగ్ రుబ్బుకొని వెంటనే ఇలా రసగుల్లాకి వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మార్నింగ్ అయినా సరే పిండి పులిసిన తర్వాత మనం ఇలా రసగుల్లాగా వేసుకోవచ్చు అనమాట. కాకపోతే పిండి రుబ్బి ఎమ్మటే వేసుకుంటేనేమో కొంచెం గట్టిగా వస్తాయి, తెల్లారి వేసుకుంటేనేమో కొంచెం పిండి పులుస్తుంది కదండి, అప్పుడు రసగుల్లాలు అనేవి కొంచెం మెత్తగా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, నేనైతే ఇప్పుడు పిండి మార్నింగ్ బియ్యం నానబెట్టేసి ఈవినింగ్ మిక్సీ బట్టి వెంటనే నేనైతే ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అందులో కొంచెం గట్టిగా పిండి ఉండాలి, మరీ లూజుగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు అనమాట. చూసి కలుపుకోవాలి. ఇక ఫుడ్ కలర్ అనేది మన ఇష్టం, రెడ్ లేదా ఆరెంజ్ కలర్ ఏదైనా మనం కలుపుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ కలిపాను అనమాట. మనం బిర్యానీలు వేసుకుంటాం కదా, ఆ కలర్ కలిపాను. ఇంట్లో అదే నాకు అందుబాటులో ఉంది కాబట్టి ఆ కలర్ అయితే నేను కలిపాను. లేదు అనుకుంటే కలర్ వేసుకోకపోయినా ఏం లేదు, మనకి వైట్లో ఉంటుంది రసగుల్లా. అలా అయినా చాలా టేస్టీగానే ఉంటాయి. మనకి ఏమైనా కలర్స్గా కనిపించిన కోసమే కలర్ అనేది అయితే యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇలా చిన్న చిన్న ఉండల్లాగైతే వేసుకున్నాను రసగుల్లలు. కానీ వీడియోని మేము షార్ట్ వీడియో టైప్ తీసాము, కొంచెం లెంత్ వీడియో లాగా తీసుంటే బాగుండేది. కెమెరాను షార్ట్ వీడియోలు ఎలా తీస్తామో అలా తీసామన్నమాట. అందుకనే వీడియోని ఇలా పెట్టాల్సి వచ్చింది. ఇలా రసగుల్లలు చిన్న చిన్న ఉండల్లాగా వేసుకొని మంచిగా ఏగనివ్వాలి. ఇవి ఏగేటప్పుడు కూడా మరీ ఎర్రగా ఏగనివ్వద్దు, మరి ఇలా కలర్ ఉండేలా వేయించకూడదు అనమాట. మరి మెత్తగా ఉండకూడదు, మరి గట్టిగా వేయించకూడదు. చూసి మీడియం సైజులో వేయించుకోవాలన్నమాట. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వీటిని కొంచెం సేపు వరకు ఉంచి ఇలా వచ్చేంత వరకు ఉంచుకోవాలన్నమాట. మరీ గట్టిగా అయ్యేంత వరకు అయితే ఏగనివ్వద్దని. చూస్తున్నారు కదా, ఇలా సరిపోతుంది. ఇక వీటిని తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకోండి. ఇలా వేగిన తర్వాత రసగుల్లాలు అన్నీ తీసుకొని, ఇంకా పెద్ద సైజు కావాలన్నా వేసుకోవచ్చు, ఇంకా చిన్న సైజు కావాలన్నా మనం రసగుల్లాలు అయితే వేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత వెంటనే మనం చక్కెర పాకం అనేది అయితే యాడ్ చేసుకోవాలి. ఇక మనం రసగుల్లాలు తీసుకునే దాన్ని బట్టి అయితే మనం చక్కెర పాకం యాడ్ చేసుకోవాలి. నేను చేసుకున్న దాని ప్రకారం అయితే కప్పు చక్కెరకి హాఫ్ కప్పు వరకు వాటర్ని పోసి చక్కెర పాకం అయితే పడుతున్నాను. చక్కెర పాకం మనకి బాగా మరిగిన తర్వాత కొంచెం బంకలాగా వస్తే సరిపోతుంది. అలా ఉంచేంత వరకు ఉంచుకొని మనం తీసి పెట్టుకున్న రసగుల్లాల గిన్నెలో ఈ చక్కెర పాకాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర పాకాన్ని చల్లారినాకైనా పోసుకోవచ్చు, వేడిగా అయినా మనం పోసుకోవచ్చు, ఏం కాదు. ఇలా పోసుకున్న తర్వాత ఆ రసగుల్లాలు మొత్తం ఆ పాకంలో మునిగిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నిటి మీద పాకాన్ని అయితే పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అన్నిటికీ పట్టాలి కదా, మొత్తం అలా కలుపుకోవాలి. ఇలా మొత్తం పాకంలో అయితే సరిపోవాలన్నమాట రసగుల్లాలు. చూస్తున్నారు కదా, ఇలా మనకి నేను పెట్టిన పాకం ప్రకారం అయితేనేమో ఈ చక్కెర అనేది మనకి పైన తేలుతుంది వీటిపైన. అలా తింటే చాలా టేస్టీగా ఉంటుంది. కొన్నిటికేమో పాకం మొత్తాన్ని అవి పీల్చేసుకుంటాయి. నేనైతే ఈరోజు చక్కెర పైన తేలేటట్టు అయితే పాకం పెట్టాను. చూస్తున్నారు కదా, ఇలా మొత్తం అయితే మునిగిపోవాలి. మనకు ఒక 10 నిమిషాలు పావు గంటలో అయితే మొత్తం ఆరిపోయేసి చక్కెర పాకం అనేది రసగుల్లాల పైన తేలుతుందనమాట. చూస్తున్నారు కదా, వీడియోలో చూపించినట్టు ఇలా వస్తుందన్నమాట. నేను వేరే గిన్నెలో వేసుకున్నాను తీసి. ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఉండాలన్నమాట. ఇలా నేను కొన్ని తీసి మళ్ళీ సపరేట్ కొన్ని వేసి చేశాను అనమాట. ఇలా ఉండాలి. ఇది వచ్చేసి సెకండ్ సారి తీసిన రసగుల్లాలు అనమాట. ఫస్ట్ సారి నేను వేయించినవి ఎర్రగా వేయించాను, తర్వాత వేయించినవి కొంచెం ఇలా వేయించాను అనమాట. నేను ఫస్ట్ ఎర్రగా వేయించిన వీడియో మిస్ అయిపోయింది. ఇవి సెకండ్ సారి వేయించినవి మళ్ళీ వేరే గిన్నెలు వేసి ఇలా పోసాను అనమాట. చూస్తున్నారు కదా, ఇలా ఉంటుంది. రసగుల్లాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట షాపులలో కొనుక్కొని తినేదానికంటే, పిల్లలకి ఇచ్చేదానికంటే ఇలా మనం ఇంట్లోనే బియ్యం పిండితో రెడీ చేసుకోవచ్చు. చిన్నప్పుడైతే చాలామంది
కొనుక్కొని తింటారు రసగుల్లాలు. నేనైతే చిన్నప్పుడు చాలా బాగా తినేదాన్ని అనమాట రసగుల్లాలు. అప్పుడు షాపులలో దొరికేవి, ఇప్పుడు కూడా దొరుకుతూనే ఉన్నాయి. కాకపోతే అప్పుడు ఇంకా చిన్నప్పుడు బాగా తినేవాళ్ళము. ఓకే ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి అనమాట ఈరోజు నేను చేసినవి. రసగుల్లాలు ఎలా ఉన్నాయో కింద కామెంట్ చేయండి. ప్లీజ్ అండి మా ఛానల్ని లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.